కూటమి అభ్యర్థిగా పుదుచ్చేరి యానం అసెంబ్లీ స్థానానికి మల్లాడి కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ముందస్తుగా నామినేషన్ పత్రాలతో ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంటి నుండి కూడా భారీ జన సమీకరణతో పాదయాత్రగా నామినేషన్ వేసేందుకు కూడా బయలుదేరారు. మల్లాడికి మద్దతుగా యానం నియోజకవర్గాల నుండి నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనాకు 2 సెట్ల నామినేషన్ల పత్రాలను సమర్పించారు. దగ్గరే కానీ ఏదన్నా ₹1 తీసుకుంటే మీరు తీసుకున్నాడని భావించినా నాకు ఓటేయద్దు, తీసుకుంటే నాకు ఓటేయద్దు. మీరు అనుకున్నా నాకు ఓటేయద్దు, మీకు కానీ మీ దగ్గర నుంచి తీసుకుంటే కూడా నాకు ఓటేయద్దు. ఇది ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పే అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇది అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా యానంలో డిఫరెంట్ పాలిటిక్స్ చేశాను. అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఫ్యామిలీకి ఏది కావాలో అది వైద్యం గురించి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఫీజులు కడతాను, వాళ్ళ హాస్పిటల్ ఫీజులు పే చేస్తాను. కానీ ఎలక్షన్ మాత్రం నేను డబ్బు ఖర్చు పెట్టను. ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుంది. అవతల వ్యక్తి నేను ఎలక్షన్కి రూపాయి ఇవ్వకుండా జిలేబీ ఇచ్చో, సమోసా పెట్టో, వాటర్ బాటిల్ తోటి గెలిచానని చెప్పావు. ఎంత నిజం? నీవు అవినీతి చేయలేదు, నేను ఇదిగో క్లీనింగ్లో అవినీతి లేదు, ప్యాకెట్లో అవినీతి లేదు, నువ్వు తెచ్చిన స్కీమ్స్కి 3% చెప్పినా నేను డబ్బు తీసుకుంటలేదని చెప్పేసి నువ్వు ధైర్యంగా నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేయి, నా కొడుకు, నా మనవరాల మీద నేను ప్రమాణం చేస్తాను. నువ్వు రెడీయా? ఇది నా నిజాయితీ అంటే ఈ విధంగా ఉంటుంది. 30 సంవత్సరాలు ఇందులో